యాక్చువల్లీ మేము భీమవరంలోనే ఉండేవాళ్ళం సార్. 1 ఇయర్ బ్యాక్ ఇక్కడికొచ్చి హయత్ నగర్ వనస్థలిపురంలో ఉంటున్నాము 1 ఇయర్ నుంచి. సడెన్‌గా 2 నెలల క్రితం మా బాబుకి మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. సో, అన్ని హాస్పిటల్స్‌కి సుమారుగా తిరిగాము. ఏం ప్రాబ్లమ్ అనేది అసలు తెలియలేదు ఫస్ట్ 2 మంత్స్ కూడా. వారం రోజుల క్రితం ఆల్రెడీ అన్ని మల్టిపుల్ ఇన్వెస్టిగేషన్స్ తర్వాత, మల్టిపుల్ డాక్టర్ విజిట్‌ల తర్వాత, మల్టిపుల్ టెస్ట్‌ల తర్వాత నాకిప్పుడు బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి అది చాలా సివియర్ కండిషన్‌లో ఉంది అని కూడా చెప్పారు. బాబుకైతే 3 ఇయర్స్ అండి. సో, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశాము. ఇప్పటివరకు మాకు ఇన్వెస్టిగేషన్స్‌కే 10,00,000 వరకు అయిపోయింది సార్. ఇప్పుడు నిన్న కీమో స్టార్ట్ చేశారు. నిన్ననే ఒక 1,00,000 వరకు మేము డిపాజిట్ కూడా చేశామక్కడ. ఇంకా మా దగ్గర నిల్ మనీ సార్. మాకు గవర్నమెంట్ ఏదైనా ఆదుకోవాలి, పవన్ కళ్యాణ్ సార్ ఏదైనా ఆదుకుంటే తప్ప మాకు ట్రీట్మెంట్ ముందుకి సాగదు. సో, మా దగ్గర మహా ఉంటే ఇంకొక 50,000 లక్ష ఉంటుంది. దాని తర్వాత మాకు శూన్యమే కనిపిస్తుంది. బాబు ట్రీట్మెంట్ అవ్వదు. మాకు శూన్యమే కనిపిస్తుంది. సో, అందుకే నాకు ఇక్కడ వస్తే కొంచెం తొందరగా నేను సార్‌ని రీచ్ అవ్వగలనేమో అన్న ఆశతోటి హాస్పిటల్ ఫైల్స్ అన్నీ తీసుకొని ఇక్కడికొచ్చాను సార్. అంటే ఇక్కడికొచ్చినాక ఎవరైనా కలిసారా? ఎవరినైనా కలిసి మీడియా వాళ్ళే మాట్లాడారు సార్. డైరెక్ట్‌గా లోపలికేం వెళ్ళలేదు. హ్మ్. సో, మీడియా వాళ్ళే మాట్లాడుతున్నారు మార్నింగ్ నుంచి. ఏమైనా స్పందించారా? అంటే జనసేనకి సంబంధించిన నేతలు ఇప్పుడు మాట్లాడారు సార్. శంకర్ గౌడ్ గారు ఆయనైతే స్పందించారు. మాట్లాడదాము, చేపిద్దాము అని చెప్పేసి అన్నారు. ఇంకంతే, ఇంకెవరు అయితే మన దాకా రాలేదు. ఎంతవరకు ట్రీట్మెంట్‌కి ఖర్చయ్యే అవకాశం ఉంది ఇంకా? అది చెప్పలేం సార్. ఎందుకంటే ఇప్పుడు 1 మంత్‌కి 10,00,000 ఎస్టిమేషన్ ఇచ్చారు సార్. ఒకవేళ ఇది జరిగి బాబు రెస్పాండ్ అవుతూ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ వరకు వెళ్ళిందంటే ఓన్లీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి 40,00,000 వరకు అవుతుందని అయితే చెప్పారు. హ్మ్. సో, ఇప్పుడు మీరు చెప్పలేం కోరుకునేది పరిస్థితి. ఏందమ్మా? పవన్ కళ్యాణ్ గారి నుండి సార్, మేము సాధారణ మనుషులం సార్. మాకు మహా అయితే నెలకు 20, 30 వేలు జీతం ఉంటుందేమో. అలాంటిది లక్షలు పెట్టి బాబుకి ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి మాకు లేదు. సో, మేము నమ్ముకున్న నాయకుడే మమ్మల్ని కాపాడాలి అంతే. అంటే పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గమా? మీరు ఇంటి దగ్గర భీమవరం నియోజకవర్గం సార్. భీమవరం. భీమవరం. అంటే అక్కడున్న ఎవరినైనా కలిసారా మీ అహా! ఫ్యామిలీ? లేదు సార్. లేదు. అక్కడ ఇంకా నేను ఎవరిని కలవలేదు. ఎందుకంటే బాబు ఇక్కడ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. అలా 3 సంవత్సరాల బాబుని బెడ్ మీద ఉంచి నేను ఆంధ్ర వెళ్ళే పరిస్థితి నాకిప్పుడు లేదు. ఓకే. సో, అన్ని విధాలా లాక్ అయిపోయి ఉన్నాను. ఇప్పుడు కూడా మా మదర్‌ని అక్కడ కూర్చోపెట్టి నేను ఇక్కడికి వచ్చాను. సార్ మీడియా ఇక్కడికి ద్వారా వస్తున్నారని సార్‌కి ఏమైనా తెలిసి. చెప్పాలంటే పవన్ కళ్యాణ్. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, దయచేసి నా కొడుకుని మీరే కాపాడాలి సార్. సరైన ట్రీట్మెంట్ అందించి నా కొడుకుని కాపాడాల్సిన పరిస్థితి.